హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచేసరికి 6 o'clock అయ్యిందండి. లేవంగానే మీకు తెలుసు కదా, ఫస్ట్ మా వారికి నేను టీ అయితే పెడతాను. మా వారికి అయితే నేను టీ స్టవ్ మీద పెట్టేశానండి. టీ అయ్యే లోపల నేను పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. మా షాను నిన్న మేము కరాటే క్లాస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో మాకు బిర్యానీ వాసన అయితే తగిలింది అనమాట. రోడ్డు మీద స్ట్రీట్ బిర్యానీస్ అమ్ముతారు కదండి, అవి వాసన వచ్చింది అనమాట. అప్పటి నుంచి అమ్మ బిర్యానీ చెయ్యమ్మా అని అడుగుతున్నానండి. సరే అయితే అనేసి ఇంక ఈరోజు పిల్లల కోసము బగారా రైస్ లాగా అయితే చేస్తున్నాను. సో దానికోసం అయితే బియ్యం అయితే 2.5 glasses తీసుకుని వాష్ చేసుకుని నీళ్లు పోసి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంట్లో ఒకటే కోడిగుడ్డు ఉంది. మా షాను నేను గుడ్డు తినను అంది. మా మనుతల్లి తింటది కదా అనేసి మన కోసము గుడ్డు అయితే ఉడికిస్తున్నాను. సో ఇంకా బగారా రైస్కి మనకి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది లేండి, కానీ ఉత్తి బగారా రైస్ మేము తినలేము. పిల్లలు మాత్రం కూర ఏమి ఉత్తి బగారా రైసే కావాలి అన్నారు. బట్ మేము అలా తినలేము కదండి, మా కోసం వంకాయ కూర అయితే వండుకుందాము అనేసి నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. అయితే తర్వాత అనిపించింది, ఇప్పుడు కూర అంత అవసరమా? ఫస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత వాళ్ళు వెళ్ళాక మనం తాయితీగా కూర వండుకుందాంలే అని ఉల్లిపాయలు అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ పిండి దోశల పిండి ఏమీ లేదు కాబట్టి మా షాను 2 days నుంచి అడుగుతుంది, నాకు బ్రెడ్ ఆవకాడో టోస్ట్ కావాలి అని అడుగుతుంది అనమాట. సో నిన్న కరాటే నుంచి వస్తూ కేపీఎన్ ఫ్రెష్కి వెళ్ళి బ్రెడ్ జాము అలాగే ఆవకాడో అయితే కొనుక్కుని తెచ్చుకున్నామండి. ఇంకా బ్రెడ్కి అయితే నేను నెయ్యి అయితే అప్లై చేసేసి దాన్ని ప్యాన్ మీద పెట్టేసి బ్రెడ్ని అయితే అటు ఇటు వేపిచ్చేసాను అనమాట. సో బ్రెడ్ అయితే వేగిపోయింది. ఇంకా ఆవకాడోది చేసి ఉంచాలి. అయితే పిల్లలు ఇంకా లేవలేదండి, టైం 6:30 అవుతుంది. వాళ్ళు లేసాక అప్పుడు ఫ్రెష్గా చేద్దాంలే అని ఫస్ట్ అయితే నేను గ్యాస్ ఖాళీ ఉంది అనేసి బ్రెడ్ అయితే ఆయిల్ కాదు దాన్ని ఏమంటారు, నెయ్యి అప్లై చేసేసి వేగించుకుని పక్కన అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ పని నాకు పెద్దగా అనిపిస్తుందండి. మళ్ళీ లేచిపోయారు అనుకో, నేను హడావుడిగా వేయించలేను అనమాట, నాకు కంగారు వచ్చేస్తుంది పిల్లలు లేచిపోయారంటేనే. సో వీటిని అయితే వేగించుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పిల్లల కోసం బగారా రైస్ అయితే చేస్తున్నాను. బగారా రైస్ కోసం కొంచెం నూనె వేసుకుని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆ నూనెలోకి కొంచెం జీలకర్ర, బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకుని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నానండి. అంతే, ఇంకా ఇంట్లో ఏమి కూరగాయలు లేవు. సో ఇంకా సింపుల్ బగారా రైస్ వండుతున్నానండి. చాలా రోజులైపోయింది నేను ఇలాగ సింపుల్ బిర్యానీ రైస్ అయితే వండి. సో దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర, గరం మసాలా పొడి ఇంట్లో చేసుకున్నది అయితే ఉందండి, పలావ్ మసాలా. సో అవన్నీ అయితే వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అంతే, దీంట్లోకి కావలసినంత ఉప్పు వేసుకుని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 2.5 glasses తీసుకున్నాను కదండి, 1.5 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. సో ఆ కొలతల్లో నేను వాటర్ అయితే తీసేసుకున్నాను. వాటర్ని బాగా మరిగించుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత ముందుగానే నేను బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకున్నాను కదండి, ఆ బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. సో బియ్యం వేసేసుకున్నాక మనము బాగా అయితే మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. ఇది కుక్కర్ ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత మనము ఇంకొక విజిల్ వస్తుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ ప్రెజర్కి ఇంకా బిర్యానీ రైస్ అయితే మగ్గిపోతుంది అనమాట. సో కుక్కర్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల మిగతా పనులు అయితే పూర్తి చేస్తానండి. ఫస్ట్ అయితే నేను పిల్లలిద్దరికి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను, షానుకి మనుకిని. మా మనుది తీసుకెళ్ళేది చాలా చిన్న బాటిల్ అండి, ఆ నీళ్ళు కూడా తాగదు. నాకేమో పిల్లలు డిహైడ్రేట్ అయిపోతారేమో అని భయంగా ఉంటుంది. మా షాను చక్కగా ఆ బాటిల్ తాగేస్తే దీని మళ్ళీ ఇంకొక వాటర్ బాటిల్ పట్టుకుని తాగుతుంది అనమాట. ఈ మనుదేనండి చాలా క్రాంకీ పిల్ల. సో కానీ ఈ రోజు నేను వీళ్ళిద్దరికి బగారా రైస్ పెట్టాను కదా, చక్కగా లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకుని వచ్చింది అనమాట. ఇప్పుడు ఇంకా పిల్లల కోసం నేను ఆవకాడోది అయితే చేస్తున్నానండి. సో ఆవకాడ అయితే మరీ మెత్తగా ముగ్గిపోయినట్టు లేదు, అలాగనేసి మరీ గట్టిగానే లేదు, మంచి కన్సిస్టెన్సీలో ఉంది. నేను ఆవకాడో టోస్ట్కి అదే ఎప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత ఏంటి కొత్తిమీర, క్యారెట్, టమాటా ముక్కలు ఇవన్నీ వేస్ట్ చేసేదాన్ని అండి. ఇంట్లో ఇప్పుడు ఏమీ లేవు. సో మరి ఎలా చేయాలి అనేసి యూట్యూబ్లో చేస్తే నేత్ర తెలుసు కదండి, ఫార్మర్ నేత్ర ఆర్గానిక్ అనేసి అంటారు, తను చేసింది అనమాట. ఎగ్జాక్ట్గా తను చేసినట్టే నేను చేసేసాను. చాలా బాగుంది అన్నదండి షాను, చాలా ఇష్టంగా తింది. మా హస్బెండ్ కూడా బాగుంది అనేసి తిన్నారు. నాకు కూడా పర్సనల్గా అలా చేసుకునే దానికన్నా ఇలా చేసుకుని తిన్నదే బాగుందండి. ఆ ఉల్లిపాయలు ఈ తుక్కులాగా అనిపించింది నాకు అప్పుడుది, కానీ ఇప్పుడు ఇది చాలా బాగుంది అనమాట.
ఇంకా మా మను ఉందంటే హెల్దీ ఫుడ్ తినే పిల్ల కాదండి. అది జామ్లు ఇలాంటివి అడుగుతుంది అనమాట. అస్సలు హెల్దీ ఫుడ్ తిందండి ఈ పిల్ల. సో దానికి ఇలాగ జామ్ అయితే పెట్టేసి బ్రెడ్ అయితే కట్ చేసేసాను. ఈ బ్రెడ్ ఒకటి తింటే వాళ్ళకి సరిపోదు కదండి, నైట్ మిగిలిపోయిన అన్నం అయితే ఉంది. సో అందుకనేసి పిల్లల కోసం అయితే పులిహార అయితే చేస్తున్నానండి. సో ఈరోజు పనులన్నీ చాలా త్వరగా అయిపోయినట్టుగా అనిపించాయి. పెద్దగా టిఫిన్స్ అనేది ఏమీ లేదు కదా. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. పులిహార తిని ఆ బ్రెడ్ తింటే వాళ్ళకి చాలా నచ్చేసిందంట. మా వారు కూడా పిల్లలతో పాటే నేను టిఫిన్ తినేస్తాను, నాకు పెట్టే అంటే ఆయనకు కూడా అయితే పెట్టించేసానండి. చాలా ఇష్టంగా తిన్నారు వీళ్ళంతాని. ఈరోజు నా వాయిస్ మీకు చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఈరోజు నేను వాయిస్ ఓవర్ మైక్లో అయితే ఇస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంట్లో లేను. ఇంట్లో ఉంటే నేను మైక్ అయితే యూజ్ చేయనండి. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాను, ఇంకా అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే ఎడిటింగ్ వర్క్ ఆగిపోతుంది అనుకున్నప్పుడు మైక్ అయితే యూజ్ చేస్తారనమాట. ప్రజెంట్ నేను హాస్పిటల్లో ఉన్నానండి. థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఆ రిపోర్ట్ చూపించుకోవడానికి అయితే హాస్పిటల్కి అయితే వచ్చాను. ఇక్కడ హాస్పిటల్లో బాబు పేషెంట్లు అస్సలు ఖాళీ లేదండి. నా నెంబర్ రావడానికి ఒక 2 hours టైం అయితే పట్టేసేలాగా ఉంది. ఈ టైంని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నాతో పాటు మైక్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ మైక్ పెట్టుకుని హాస్పిటల్లోనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అందుకనేసి నా వాయిస్ మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇందాక స్టవ్ మీద బగారా రైస్ పెట్టాను కదండి, అది జస్ట్ ఒక విజిల్ మాత్రమే రానిచ్చాను. ఒక విజిల్ వచ్చేసిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. ఇంకొక విజిల్ రావడానికి సిద్ధంగా ఉందన్నప్పుడు ఆ ప్రెజర్తో అది మగ్గిపోతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి బగారా రైస్. అండ్ మా మంతలి కూడా చాలా ఇష్టంగా తింది, ఎందుకంటే నేను ఎప్పుడు వెజిటేబుల్ రైస్ చేస్తాను కదా. సో అందులోని అన్ని ముక్కలు ఏరుకుంటూ కూర్చునేసరికి నా మనుకి టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. ఈరోజు ఏమీ వేయలేదు కదండి, అది చక్కగా తింది. అండ్ మన కోసం నేను కోడిగుడ్డు కూడా ఉడికించాను కదండి, అది కూడా చాలా ఇష్టంగా తిన్నది. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా కోసం నేను కూర ఏమైనా వండుకుంటానండి. బగారా రైస్ అందరి కోసం అయితే కలిపేసి వండేసాను అనమాట. ఇప్పుడు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. బాయ్ మను, బాగా చదువుకోమ్మా. ఐ లవ్ యూ. బాయ్ నానా. స్టార్టింగ్ ఇచ్చిన వాయిస్ అంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదండి. అది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడైతే మైక్ పెట్టుకుని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇంక నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసానండి. ఇప్పుడు ఇంట్లో అయితే ఇస్తున్నాను. పిల్లలిద్దరిని ఆ రోజు స్కూల్కి పంపించేసిన తర్వాత నేను దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఎవ్రీ ఫ్రైడే శారీ కట్టుకుంటాను కదా. ఈరోజు ఇంకా నేను శారీ కట్టుకోలేదండి, ఎందుకంటే ఇంట్లో నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. ఇంకా శారీ కట్టుకుంటే నేను అసలు ఏ పని చేయలేను కదా అనేసి ఇంకా చేయలేదు. దేవుడి ఫోటోల దగ్గర మా షాను చాలా రకాల దేవుళ్ళ ఫోటోలు అయితే చేసి పెట్టిందండి. వాటికి కూడా మేము ఎప్పుడు దండం పెట్టుకున్న దానికి పువ్వులు పెట్టాలి, వాటికి కూడా ప్రసాదం పెట్టాలి అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. మా షాను శివుడు బొమ్మను చేసింది, కృష్ణుడు బొమ్మ చేసింది, ఇంకా ఎవరు కృష్ణుడే ఇంకొక రూపం అబ్బా జగన్నాథ స్వామి బొమ్మ చేసిందండి. అవన్నీ చేసి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి పెడుతుంది అనమాట. ఆ దేవుడికి కూడా పూజ చేయాలి మీరు అనేసి అక్కడ పెడుతూ ఉంటుందండి. సో ఇంకా సరే అయితే అనేసి అక్కడ పెట్టి అంటాను. నేను అంటాను అనమాట, మనం ఇంకా దేవుడి ఫోటోలు కొనుక్కునే పని లేదు, మన శానమ్మే దేవుడి ఫోటోలనే తయారు చేసేస్తుంది అనేసి చెప్తూ ఉంటానండి. అది ఎంత మురిసిపోతుందో. మళ్ళీ దీపాలు కూడా మా షానుయే చేస్తుందండి. ఆ చేసిన దీపాలకు కూడా మేము దీపారాధన చేయాలి అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంక నేను వేరే దీపాలు పెట్టకూడదు, దాని మట్టి దీపంలోనే నూనె వేసుకుని పెట్టమని చెప్తుందండి. అదేమో కాల్చింది కాదు కదండి, ఎక్కువ నూనె అయితే పీల్చేస్తూ ఉంటుంది అనమాట. సో అది ఉందంటే ఖచ్చితంగా దాని దీపాన్ని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టేసుకుంటుందండి. సో ఇంకా దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నాను. అంత మంచిగా జరగాలి, మనసు ఆందోళన తగ్గాలి. 12:30 అయ్యిందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను తర్వాత దేవుడికైతే దీపారాధన చేసేసుకుని అప్పుడు 9:30 నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 12:30 అవుతుంది. ఎడిటింగ్ వర్క్ అయితే ఒక వ్లాగ్ ఎడిటింగ్ చేశాను. ఇంకా చాలా వీడియోలు ఒక 20-30 వీడియోస్ వరకు షార్ట్లు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్ట్ చేయకుండా అలాగే వదిలేస్తున్నాను అనమాట. సో వాటన్నిటిని వాటిలోకి అప్లోడ్ చేసుకున్నాను. చూసి వాటిని షెడ్యూల్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 3 days అయితే నేను చాలా బిజీ అయిపోతాను. నాకు మా వారికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇంకొక 6 days టైం ఉంది,
రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. రిలేటివ్స్ ఏమో ఒక 2-3 డేస్ ముందే వస్తున్నారు. ఎలాగా రూమ్స్ ఇంకా బుక్ అవ్వలేదు, ఇవన్నీ ఎలా అవుతాయని మాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయిందండి. సో నేను ఇంకా అందుకనేసి ఆ వీడియోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసేసుకున్నాను. ఇంకొక వ్లాగ్ ఉందండి, తెలుగు వ్లాగ్, దాన్ని కూడా ఎడిట్ చేసేసుకుంటే ఒక 2 డేస్కి సరిపడా వ్లాగ్స్ అయితే రెడీగా ఉన్నట్టే. ఇంక ఇప్పుడు 12:30 అయిపోయిందండి. మళ్ళీ మా వారు 1:30 కల్లా భోజనానికి వచ్చేస్తారు. మార్నింగ్ పిల్లల కోసం బగారా రైస్ వండాను కదండి, దాంట్లోకి మా కోసం ఇప్పుడు కూర అయితే వండుకోవాలి. నేను వంకాయలు వండుదాము అనేసి జీడిపప్పులు నానబెట్టాను అనమాట. ఇప్పుడు వంకాయ కూర అయితే వండేస్తానండి. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను చేయాల్సినవి చాలా పని ఉంది. ఫస్ట్ ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుని తర్వాత అయితే ఈ పనులు అయితే పూర్తి చేస్తాను. ఈరోజైతే నేను కిచెన్ మొత్తాన్ని నీట్గా సర్దాలి అనుకుంటున్నానండి. ఇవన్నీ నీట్గా అయితే సర్దేసుకుంటాను. మా వారేమో డీమార్ట్ నుంచి కిరాణా తీసుకొస్తాను అనేసి అయితే వెళ్ళారు. సో ఏమేమి కిరాణా తెచ్చుకున్నాం అన్నది కూడా ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. మా కోసం అయితే నేను వంకాయ ఫ్రై లాగా పెడుతున్నానండి. ఫ్రై కాదు, గ్రేవీ కాదు. ఈ కూర చాలా బాగుంటుందండి. మధ్యకాలంలో నేను వంకాయ కానీ బంగాళదుంప కానీ కూర వండాలి అన్నప్పుడు ఇలాగే వండుతున్నాను. చాలా బాగుంటుంది. చూడండి, నూనె కూడా ఎక్కువ పట్టదండి. వంకాయ కూరకి బంగాళదుంప కూరకి చాలా తక్కువ నూనెతో మనం వంట అయితే పూర్తి చేయొచ్చు. నేను కొంచెం నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడెక్కాక పచ్చెనపప్పు మినపప్పు వేయించుకున్నానండి. తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నానబెట్టుకున్న జీడిపప్పు అయితే తొక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ జీడిపప్పు కూడా అయితే వేసేసాను. అవి వేగిపోయిన తర్వాత నార్మల్గా అయితే పిల్లలు తింటారు అనుకున్నప్పుడు ఆ తాలింపుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుంటానండి. ఇంకా పిల్లలు ఎలాగో లేరు కదా, మేమే కదా భోజనానికి, ప్లస్ తినే టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా తాలింపుని సెపరేట్ గిన్నెలోకి అయితే తీసుకోలేదండి. ఇంకా దాంట్లోకి నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకుని చక్కగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిసేపు మగ్గడానికి టైం పడుతుందండి. ఈ లోపల నేను వంకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. వంకాయలు మొన్నే తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కడ పురుగు పట్టడం కానీ ఇలా అయితే ఏమీ లేదు, చాలా బాగున్నాయి. సో వంకాయలను అయితే ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి అనుకుంటే ఇంకా నేను ఈ వంకాయలు కూడా వేసేస్తాను అనమాట. యాక్చువల్లీ నేను ఉల్లిపాయ చాలా ఎక్కువగా కట్ చేశాను కదండి, కానీ అన్నీ వేయలేదు. ఎందుకంటే ఫ్రై లాగా వండుదాము, మరి గ్రేవీ కన్సిస్టెన్సీ వద్దు అనేసి. మనము వేసుకున్న తాలింపు అంతా చక్కగా నూనెలో మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాక ఇప్పుడు మనము వంకాయ ముక్కల్ని కట్ చేసేసుకుని అందులో వేసేసి బాగా అయితే మిక్స్ చేసి మూత అయితే పెట్టేసుకోవాలండి. కొద్దిసేపటికి వంకాయ ముక్కలన్నీ ఇలాగ దగ్గరికి అయితే అయిపోతాయి అనమాట. మొత్తం ఉడికిపోతుందండి వంకాయ అంతని. ఇంకా ఇప్పుడు మీ పిల్లలు కారం తినరు అనుకుంటే కారం స్కిప్ చేసేయండి. నేను కారం లేకపోతే అసలు ఏ కూర తినలేనండి. అలాగని ఎక్కువ కారం ఉన్నా నేను కూడా తినను. నాకు లిమిటెడ్గా కారం అయితే ఖచ్చితంగా ఉండాలి. కారం లేని కూర, ఉప్పు లేని కూర నాకు అసలు టేస్ట్ అని అనిపించదండి. సో కొంచెం కారం అయితే వేసేసుకుని దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే కూర అయితే రెడీ. ఇంకా మనం దీంట్లోకి నీళ్ళు వేసుకున్నామంటే గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి. లేదు అనుకుంటే మనం ఫ్రైలో పెట్టుకోవచ్చు. నేను కొంచెం నీళ్ళు వేసుకుంటా. అయిపోయింది. ఎంత అయిందండి ఇటుకి? 3000 నీకు మెసేజ్ పెట్టించు. మా వారు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ డీమార్ట్కి అయితే వెళ్ళారండి. సో డీమార్ట్కి వెళ్ళి కిరాణా అంతా తీసుకొచ్చారు. ఏమేమి కిరాణా తీసుకొచ్చారు అన్నది మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే టైం 2:15 అయిపోతుంది. మేము ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. మార్నింగ్ చేసిన బగారా రైస్, ఇప్పుడు చేసిన వంకాయ ఫ్రై, తర్వాత దాంట్లోకి పెరుగు, అరటిపళ్ళు అయితే వేసుకుని తిన్నాము. అది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా వారు ఆఫీస్ నుంచి వస్తూ డీమార్ట్ కిరాణా సరుకులు అయితే తీసుకొచ్చారు. ఆఫీస్కి వెళ్ళే ముందు ఏమేమి కావాలని అడిగితే లిస్ట్ అయితే చెప్పానండి. మా ఆయన అక్కడి నుంచి అస్సలే కదలలేడు. సో ఈ లిస్ట్ అంతా ఆయన పట్టుకుని వెళ్ళి ఇప్పుడైతే తీసుకుని వచ్చారు. ఇలా సో ఇంత బల్క్గా ఎందుకు తెప్పించామంటే ఇప్పుడు మా ఇంట్లో గృహప్రవేశం ఉంది కదండి. సో ఇవన్నీ అవసరం అవుతాయి అనేసి ఎక్కువ కిరాణా అయితే తెప్పించాను. ఇప్పుడు అంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ మేము డీమార్ట్కి వెళ్ళాము. మొన్న బకెట్లు ఇవన్నీ కొన్నాం కదండి. అప్పుడు అదేమో కొత్త ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి అనేసి డోర్ మ్యాట్లు, బకెట్లు అయితే కొన్నాము. లైట్స్ కూడా కొన్నాము. ఇప్పుడు ఓన్లీ కిరాణా తెచ్చుకున్నామండి. ఇలా ఈ కిరాణాకి మనకి 2900 అయితే ఖర్చు అయింది. సో ఏమేమి తీసుకొచ్చామో ఇప్పుడు ప్రస్తుతం కేజీ రేట్ ఎంత ఉంది అన్నది అయితే మీతో చెప్తానండి. ఇది పచ్చెనగపప్పు అండి. మా వారు 2 కేజీ
2.5 కేజీలు తెచ్చారు. ఎందుకు చెప్పు, కేజీన్నర వరకు సరిపోద్ది అన్నాను నేను. అందులో 2 కేజీలు రాశాను. 2 కేజీలన్నర తీసుకొచ్చారండి. కేజీ 80 రూపాయలు ఉందండి పచ్చెనపప్పు. 2 కేజీలన్నరకి మనకి 199 రూపాయలు అయితే అయ్యింది. 200 రూపాయలు అనుకోండి. ఇది కందిపప్పు అండి. కందిపప్పును కూడా మా ఆయన 2 కేజీలన్నర తీసుకొచ్చారు. ఇది కేజీ 121 ఉందండి. ఇలా 2.5 కేజీస్కి 291 రూపాయలు అయితే అయ్యింది. ఇంకా పిండిని తెప్పించానండి. చపాతీ పిండి, ఇంకేంటి మైదా పిండి, ఇవన్నీ పిండిలు అయితే తెప్పించాను. సో మైదా పిండి కేజీ 33 రూపాయలు ఉందండి. మా ఆయన ఇది కూడా 2 కేజీ 400 గ్రాములు తీసుకొచ్చారు. 78 రూపాయలు అయితే అయ్యిందండి. అంటే మనము ప్రతిరోజు ఇడ్లీ ఎందుకు, బజ్జీ ఏమన్నా వేస్తాము అనేసి అందమ్మ. సో అందుకనేసి మైదా పిండి అయితే తెప్పించాను. మామూలుగా అయితే అసలు నేను మైదాయే వాడినండి. ఇది ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ కదా, ఇది పంచదార అండి. పంచదార కేజీ 44 రూపాయలు ఉంది. మనకి 2 కేజీలన్నర తీసుకొచ్చారు. ఇది కూడా అన్నీ 2 కేజీలన్నర టార్గెట్ పెట్టుకున్నట్టు ఉన్నాయి. శ్రీవారు 106 రూపాయలు అయితే పడిందండి. పుట్నాల పప్పు, పుట్నాలు మనకి కేజీ తీసుకొచ్చారండి. కేజీ 119 రూపాయలు ఉంది. అంటే ఇంక 120 రూపాయలు అనుకోండి. 10 రూపాయలు తక్కువ 120 రూపాయలు ఉంది. కేజీ అమ్ముతుందా పుట్నాలు? మన పిల్లలేమో గుప్పుడు వేసుకుని తినేస్తారు అత్తమాటలను. ఇది గోధుమ రవ్వ అండి. అదే తెల్ల ఉప్మా రవ్వ. ఇప్పుడు మనకి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదండి, అప్పుడు ప్రసాదం అవి చేయాలి కదా. సో అందుకును ప్లస్ తర్వాత ఇంట్లో ఏమైనా ఒక రోజు ఉప్మా చేసుకుంటూ ఉంటుంది అనేసి 2 కేజీలు 300 గ్రాములు అయితే తీసుకున్నారు మా వారు. కేజీ ఎంత ఉందంటే ఇది 41 రూపాయలు ఉందండి. ఇలా 2 కేజీలు 300కి 95 రూపాయలు అయింది. అమ్మో, ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. ఇదేంటి, ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ 2 కేజీ 700 గ్రాములు తెచ్చారండి. కేజీ 34 రూపాయలు ఉంది. ఎర్రనూక ఉప్మా అండి. ఇది ఎంత ఉంది కేజీ? ఇది కూడా 2 కేజీల 600 గ్రాములు తెచ్చారు. కేజీ 43 రూపాయలు ఉందండి. ఇదేంటి, మైదా. మైదా 2 ఎందుకు తెచ్చా? అది చపాతీ. అది చపాతీ పిండి మరి చెప్పాలి కదా. ఇది మైదా పిండి అంటే అండి, ఇందాక చపాతీ పిండి అంట. ఇది కేజీ 300 గ్రాములు తెచ్చారు. కేజీ 40 రూపాయలు అయితే ఉందండి. ఇదైతే చపాతీ పిండి అంటే అండి. ఎంత మైదా పిండి అనుకున్నాను ఏంట్రా బాబా. చపాతీ పిండి కేజీ 33 రూపాయలు ఉంది. ఇది కూడా 2.5 కేజీలు తెచ్చారు. వేరుశనగలు మా ఇంట్లో చిటుకుని అయిపోతాయండి. వేరుశనగలు, పచ్చెనపప్పు, తాలింపులు ఎక్కువ వేస్తాను కదా. వేరుశనగలు కేజీ 148 రూపాయలు. ఒక 10 రూపాయలు తక్కువ 150 రూపాయలు ఉందండి. సో ఇది 326 రూపాయలు అయ్యింది. ఇలాగా దీన్ని కూడా మా ఆయన 2 కేజీలు 200 గ్రాములు తెచ్చారు. పెసలు అవసరమైనవి మా ఆయన తక్కువ తెస్తారండి. అవసరం లేని ఎక్కువ తెస్తారు మా ఆయన. పెసలు తీసుకొచ్చారు. కేజీ 300 గ్రాములు తెచ్చారు. 102 రూపాయలు అయితే అయ్యిందండి. కేజీ 102 రూపాయలు. ఇది మనకి 135 రూపాయలు ఈ ప్యాకెట్. ఇలా సో రేట్లు ఎంత చెప్తున్నానంటే మీరు ఎవరైనా రేట్లు ఐడియా వస్తుంది అనేసి చెప్తున్నాను. పసుపు, సోప్స్. మొన్న మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా సోప్స్ తెచ్చుకున్నామండి. పసుపు, సబ్బులు. ఇదేంటి, హ్యాండ్ వాష్ లిక్విడ్. మా ఇంట్లో డబ్బాలు ఉన్నాయండి. సో దాంట్లో వేసుకుందాము అనేసి హ్యాండ్ వాష్ అయితే తెప్పించాను. కొత్త ఇంట్లో అవి పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా సండే మా అన్నయ్య వాళ్ళు వస్తారు. ఇంకా మండే అమ్మ వాళ్ళు వస్తున్నారు. ట్యూస్డే పెద్ద అన్నయ్య వాళ్ళు, ఇంకా మొత్తం ఫ్యామిలీ చాలామంది రిలేటివ్స్ ట్యూస్డే వస్తారండి. సో అందుకనేసి తాగుతాకు ఉంటుంది, ఎవరైనా తాగితే ఉంటుంది అనేసి డ్రింక్ బాటిల్ అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా మసాలా పొడులండి. చికెన్, మటన్, బిర్యానీ మసాలా పొడులు అయితే తెప్పించాను. సేమియా ఇప్పుడు ఏమో అవసరం లేదు కానీ ఏమో ఒక రోజు ఏమైనా సేమియా కాసుకుంటే ఉంటుంది అనేసి సేమియా తెప్పించాను. ఒక ప్యాకెట్ కేజీయో కేజీలా ఉంటుందా 2 కేజీల మినపప్పు అండి. సాయి మినపగుళ్ళే తెప్పించాను. ఇంట్లో ఆల్రెడీ కొత్త మినపప్పు ఒక కేజీన్నర వరకు ఉంది.
సాయి మినపగుళ్ళు అయితే మాకు అప్పుడు టైం సేవ్ అవుతుంది అనేసి తెప్పించానండి. ఎన్ని ప్యాకెట్లు తెచ్చా? 4 ప్యాకెట్లు అండి, అంటే 4 కేజీలు. సాయి మినపగుళ్ళు 4 కేజీలు. స్ప్రైట్తో పాటు థమ్స్అప్ కూడా తీసుకొచ్చారు. ఫ్రిడ్జ్ ఇప్పుడు ఖాళీ అయితే లేదు, ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆ పక్కింటి ఫ్రిడ్జ్ పెట్టినా. సాల్ట్ అండి, కలుపు లేదా కలుపు కావాలి గృహప్రవేశానికి. మొండ మార్కెట్ నుంచి తీసుకుంటారా? మసాలా పొడి నుంచి ఇంటికి తెచ్చేసా. సాంబార్ పొడి కూడా తెచ్చినట్లు. సాంబారా? ఇవి 2 మటన్ మసాలాలు, బిర్యానీ మసాలా, ఇది మటన్ మసాలా. మటన్ మసాలాలో 3 తెచ్చావా? ఇది చికెన్ మసాలా, ఇది మటన్ మసాలా, ఇది సాంబార్ పొడి, ఇది కూడా సాంబార్ పొడి. ఓకే, సో ఇవి డీమార్ట్ కిరాణా అండి. సో ఈ మొత్తం కిరాణా ఇప్పుడైతే తెప్పించాను. ఇంకా అదేంటి పూరి పిండి అయితే తీసుకోవాలి, అది మోండా మార్కెట్లో తీసుకుంటాను. కల్లుప్పు తీసుకోవాలి. అండ్ వాటితో పాటు పంతులు గారు మాకు పూజ సామాగ్రి మొత్తం హోమానికి అలాగే సత్యనారాయణ వ్రతానికి లిస్ట్ అయితే రాసిచ్చారండి. చాలా సరుకులు రాసిచ్చారు. అవన్నీ పూజకి ఒక 2 రోజుల ముందైతే తెచ్చుకుని పెట్టుకోండి ఇంట్లో అని చెప్పారండి. సో ఇప్పుడు మేము రేపు వెళ్దాం అనుకుంటున్నాం. రేపు శనివారం కదా, మా వారికి ఆఫీస్ సెలవు ఉంది. రేపు వెళ్ళంలే, శనివారం తెచ్చుకోకూడదంట. ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళి అక్కడ నుంచి పూజ సామాగ్రి అంతా కొనుక్కుని అయితే తెచ్చుకుంటామండి. సో అలాగే నీ సత్యనారాయణ వ్రతానికి ఇలా ఉంటుంది కదా పూజా మందిరం, మండపం అనాలి. మండపమా? ఆ మండపాన్ని కూడా అద్దెకైతే ఇచ్చుకోవాలండి. చాలా మంది హోమానికి ఇటుకలు పెట్టకుండా అల్యూమినియంతో అమ్ముతారు భవాని, డైరెక్ట్ అది కొనేసుకోవచ్చు కదా అనేసి అన్నారండి. బట్ మేము ఇటుకలు తెచ్చేసుకున్నాము. రండి, తెచ్చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకెందుకు తీసుకుందామా? మళ్ళీ డబ్బులు వేస్ట్. ఆల్రెడీ ఇటుకలు మోసుకున్నాం కదా. ఇప్పుడు అందరూ ఐరన్ రేక్ పెట్టండి, ఇసుక కూడా వేడెక్కిపోతుంది. నిన్న కూడా ఆయన ఇన్స్పెక్షన్ అని చెప్పారు కదా. ఐరన్ రేక్ ఎక్కడ దొరుకుతుంది అతికి? మన ఇంట్లో ఉన్నాయి కదా, ఉన్నాయి ఐరన్ రేకులు. ఇంట్లో బల్ల కింద కొన్ని ఐరన్ రేకులు ఉన్నాయి, చూడలేదా? ఏంటన్నా దేనికి? అవి పెట్టుకోవచ్చు. ఏం పాడవు, అది మామూలుగా వాడుకోవచ్చు, ఏం పాడవు. అవి కింద 2 పెట్టుకుంటే సరిపోద్ది, ఏం కాదు. ఐరన్ రేకు కూడా అతికిస్తారేమో అడుగు. చాలా వరకు పనులు అయితే పూర్తి చేసేసామండి. కిరాణా అయిపోయింది, క్లాతింగ్ షాపింగ్ అయిపోయింది, రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అయిపోయింది, డీమార్ట్ షాపింగ్ అయిపోయింది. ఇంకా కూరగాయల షాపింగ్ ఉంది. అది ఆదివారం నైట్ కానీ సోమవారం కానీ వెళ్ళి అది కూరగాయల షాపింగ్, పూజా సామాగ్రి షాపింగ్ అక్కడ కంప్లీట్ చేసేస్తాము. ఇంకా షామియానా రెంట్కి తీసుకోవాలండి, అంటే చైర్స్, భోజనం టేబుల్స్ ఉంటాయి కదా అవి. ఇంకా ఏంటి శ్రీవారు, ఆవు దూడ మాట్లాడేసామండి. ఆవు దూడకి 3000 చెప్తున్నారండి. అంత రేట్ ఉంటుందా లేదా అన్నది మీరు కామెంట్స్లో చెప్పండి. మేము చివరికి 2000 అన్నాము, 2100 ఇవ్వండి అని అన్నారు. ఆవు దూడ కూడా మాట్లాడేసుకున్నాము. నెక్స్ట్ ఇంకేంటి, గోల్డ్ బంధు పేరుకుపోయింది కదండి. ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళాలి. రేపు మార్నింగ్ అవగొట్టేసుకుందాం అంటున్నారు మా వారు. గోల్డ్ షాప్ అని అవగొట్టేసుకోవాలి. ఇంకా ఏం మర్చిపోయింది శ్రీవారు? ఆల్మోస్ట్ అనుకుంటే పూర్తి చేస్తామా? నేను వెళ్ళాలి, ఐబ్రోస్కి వెళ్ళాలి. నా జాకెట్ నిన్న చూపించాను కదండి మీకు, అది లూజ్ కుట్టేశారు, అది టైట్ చేయించుకోవాలి. ఇంకా నేను వంటగదంతా సర్దాలి. స్టీల్ సామాన్లు అన్నీ కిందకి దింపించానండి. అంటే చాలామంది రిలేటివ్స్ వస్తున్నారు కదా, మనం ఎంత డిస్పోజబుల్ ప్లేట్ పెట్టినా మళ్ళీ కొంతమంది స్టీల్ ప్లేటే కావాలని అడుగుతారు కదా. నా దగ్గర చాలా స్టీల్ ప్లేట్లు ఉన్నాయి, అవన్నీ పైకి ఎక్కిచ్చేసానండి. అవన్నీ ఇప్పుడు మా వారి చేత దింపించేస్తాను. దింపించేసి వాటన్నింటిని నీట్గా క్లీన్ చేసేసి ఒక అట్టపెట్టెలో పెట్టేస్తాను. ఎవరికి కావాల్సిందో తీసుకుని తింటారు. నేనేమో ఒక హెల్పర్ని కావాలి అనేసి అడిగానండి. వాళ్ళేమో ఇంకా ఎవరు దొరకలేదమ్మా అనేసి చెప్తున్నారు. సో చూడాలి, ఎవరైనా ఒక హెల్పర్ దొరికితే ఇంట్లో పనికి హెల్ప్ ఉంటారు కదా అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా డీమార్ట్ పని అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నిటిని ఎక్కడ పెట్టాలన్నా తెలియట్లేదు. శివర్ ఇందులోనే ఉంచేస్తాను, అర్మర్లో పెట్టేస్తాను. ఇలాగా పూజ సామాన్ తేవాలి, పూజ సామాన్ తేలి దాంట్లోనే. మరి ఇప్పుడు అయితే అక్కడ సర్దుతాను, వస్తావా? డబ్బాలు వేసి ఇది మన డబ్బాలు ఉన్నాయి కదా, ఇడ్లీని ఒక ఇడ్లీ డబ్బాలు ఆల్రెడీ ఇడ్లీలో కూడా ఫుల్గా ఉంది అందులోని. మరి ఎక్కడ చోటు పెట్టుకో, మరి వచ్చి హెల్ప్ చేయి. సరే, అలాగే ఫోటో కట్టేస్తాను.
దగ్గర ఎక్కువగా కంటైనర్స్ లేవండి, అలాగే కబోర్డ్స్ కూడా ఎక్కువేమీ లేవు. సో మొన్న ఇది సర్దాను కదండి, నర్సాపురం నుంచి రాగానే ఎర్రమరంతా సర్దాను కదా, పైన అంతానేమో డిటర్జెంట్స్కి సంబంధించినవి అయితే పెట్టానండి. ఈ కిందంతా కిరాణా అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు డిమార్ట్ నుంచి తెచ్చినాయండి ఇక్కడ పెడతానండి, అందుకనేసి చీమల మందు కూడా వేశాను. ఇప్పుడు చీమలు ఇలాంటివి ఏమైనా వెళ్ళిపోతాయేమో, మళ్ళీ పాడైపోతాయి కదా అని చీమల మందు అయితే వేసేసానండి. సో అన్నీ ఇక్కడ సర్దేస్తాను. ఇడ్లీ రవ్వ అందులో వేయగా ఇంకా చాలా మిగిలిపోయింది. మంచి నూనె మీకు చెప్పాను కదండి, మొన్న 15 లీటర్ల టీ తెచ్చుకున్నాము, అందుకని ఇంకా ప్యాకెట్స్ అయితే తెచ్చుకోలేదు. సో ఇప్పుడు ఇవన్నీ అక్కడ సర్దేసుకుంటానండి. ఇవైతే గట్టిగా ప్లాస్టర్ వేసేసి ఉన్నాయి కదా, ఓపెన్ కూడా చేయలేదు. ఎక్కువనే తెచ్చేసారు మా వారు. ఇవి ఈ గృహప్రవేశం కూడా అయిపోయాక కూడా మిగిలిపోతాయనే అనుకుంటున్నాను నేను చాలా వరకు. పెట్టినా పట్టదు అది షార్ట్ ఇంగ్లీష్ మీడియంకి ఏమో అందులో ఇంగ్లీష్ మీడియం అట్లా అయిపోయింది. మా వారు చెప్పారు కదండి, ఆ కవర్స్లో మళ్ళీ నేను పూజా సామాగ్రి అంతా తీసుకుని రావాలి అని అన్నారు. ఇంకా అలాగా పూజా సామాగ్రి అంతా కొనుక్కుని కొత్త ఇంట్లో పెట్టేసుకోండి అని చెప్పారండి పంతులు గారు. మళ్ళీ మీది ఇల్లు దూరము, మళ్ళీ ఆ రెంటింటి నుంచి అక్కడికి ఇలా తిరగలేరు, మీరు అన్నీ తీసుకొచ్చి ముందే ఇంట్లో పెట్టేయండి, ఏమీ కాదు మీరు ముందు పెట్టేసుకోండి అనేసి అయితే చెప్పారండి. సో ఇంకా ఆ సంచుల్లో మేము పూజ సామాగ్రి అంతా లిస్ట్ ఇచ్చేసుకుని, ఆ లిస్ట్ అలా షాప్లో ఇచ్చేసామనుకోండి వాళ్ళంతా పెట్టేస్తారు కదా, వాటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి కొత్త ఇంట్లో అయితే పెట్టేస్తామండి. సో ఇంకా అందుకనేసి ఇవన్నీ నేను ఇక్కడ అరమర మొన్న ఖాళీ చేసుకుని ఉంచుకున్నాను కదండి, సో ఈ అరమరలు అయితే సర్దేసుకుంటున్నాను. మొత్తం అంతా సర్దేశానండి. ఇంక ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ కొత్త వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ముందు మంచి వీడియోస్ వస్తున్నాయి.